సంతోషంగా ఉంది. ఈ యాత్రని యాక్చువల్గా మేము ఫస్ట్ వీక్ లోనే ప్లాన్ చేసామంటే మొదలు బయలుదేరినప్పుడే మొత్తం ఈ ప్రాంతం కూడా రావాలనుకున్నాం. కానీ అప్పుడు జరిగిన ఎలక్షన్స్ మూలంగా కౌంటింగ్ మూలంగా మాకు పర్మిషన్ దొరకలేదు. ఇప్పుడు పర్మిషన్ దొరికింది కాబట్టి రావడం జరిగిందంటే అది కూడా ఒక రకంగా ఆనందం. ఎందుకంటే ముందు ప్లాన్ చేసుకున్నప్పుడు జస్ట్ ఓన్లీ వరంగల్, కరీంనగర్, ఖమ్మం మూడు డిస్ట్రిక్ట్లు చూసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం అండి. బట్ ఇప్పుడు ఏటల్ మూలంగా నిజామాబాద్, ఇంకా మెట్పల్లి, హన్కొండ లాంటి డిస్ట్రిక్ట్ సెంటర్స్ కూడా చూడడానికి అవకాశం దొరికింది. చాలా సంతోషంగా ఉందండి. అండ్ మేము బయలుదేరినప్పుడు ముందు కూడా చెప్పాను, ఏదో మొదలు పెట్టినప్పుడు ఏదో చిన్న సినిమా ఒక 200 ప్రింట్లతో రిలీజ్ చేసి ఏదో అలా కవర్ చేస్తే చాలా అనుకున్నాం. కానీ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి వచ్చిన ఊపు కానీ వాళ్ళు అడిగిన డిమాండ్ బట్టి 327 ప్రింట్లు వేయాల్సి వచ్చింది సినిమాని. 327 ప్రింట్లకి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం టెన్షన్ మొదలైనాయి మాకు. ఏంటి చిన్న సినిమా 327 ప్రింట్లు వేసేస్తే ఏమవుతుంది అని చెప్పి. కానీ మార్నింగ్ షో దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర ఉన్న క్రౌడ్ దగ్గర నుంచి అండ్ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి ఫోన్స్, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి ఫోన్స్ బట్టి చాలా పెద్ద హిట్. జనం అంతా కూడా అన్ని చిన్న సెంటర్స్ లో కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ ఫస్ట్ షో పట్టిన మార్నింగ్ షో పట్టిన వెంటనే మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తున్నారు అని చెప్పిన వెంటనే చాలా ఆనందం వేసిందండి. అండ్ మా ఆనందాన్ని పంచుకోవడానికి అండ్ ఎక్స్టెండ్ దర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మగధీర లాంటి పెద్ద సినిమా చేసిన తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద సినిమా చేయడం చాలా కష్టం. కొంచెం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి, కామెడీకి వెళ్తే తీయడానికి చాలా సులువుగా ఉంటుందని చెప్పి మొదలు పెట్టామండి. కానీ అదే చెప్తున్నాను కదండి, మేము చిన్న సినిమా అని మేము అనుకుంటున్నాం తప్పితే ఎక్కడ కూడా ఆడియన్స్ చిన్న సినిమాకి వెళ్ళట్లేదు. అంటే నా సినిమాలో ఫిట్ అవుతారు, సరిపోతారు, పాత్రలు సరిపోతారు అనుకుంటే ఎవరికైనా ఇస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా సినిమాలో ప్రభాకర్ కింద చేశారండి. అందరూ కూడా అయితే చాలా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు లేకపోతే కొత్త వాళ్ళు అండి. మీరు ఇంకా సినిమా చూడలేదు. అందరితో పాటు మన తెలంగాణ ముద్దుబిడ్డ దిల్ రాజు గారు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నారు. ఏమండి, వర్షంలో కూడా మా మర్యాద సినిమాని ఈ రేంజ్ ఆదరిస్తున్నా అక్కడికి వచ్చి మేము ఇంత ఆనందంగా ఉండడానికి కారణమైన వాళ్ళందరికీ కూడా, మా మర్యాద రామాలందరికీ కూడా ఈ మర్యాద రామన్న హ్యాపీగా వాళ్ళందరికీ హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఎందుకంటే మీరు కాబట్టి నేను చేస్తానన్నా, లేదంటే కథ బాగుంటేనే ఇవన్నీ చేయండి అన్నారు. అది జరిగినప్పుడు చూద్దాం అనుకున్నాను మనసులో. తర్వాత మగధీర రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయిపోయింది. ఇంకా ఈయన చేద్దాం అనుకున్నా కుదరకపోయి సినిమా చేయడం, పరిస్థితులు అలా ఉండవు. పాపం నేనున్నా అంతే, చేయడం కుదరదు అనుకున్నాను. కానీ నిజంగా అన్నమాటమే నిలబడి నా లైఫ్లో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడనటువంటి అంత పెద్ద సక్సెస్ నాకు నిజంగా తయారు ఇచ్చిన నిజమైన మర్యాద రమణ రాజమౌళి గారండి. సో నాలాగనే మీరు ఇందాక అన్నారు కొత్త వాళ్ళకి ఇదని, ఈ సినిమాలో బైరెడ్డి క్యారెక్టర్ ప్రభాకర్ అండి. ఆల్మోస్ట్ ఆల్ మిగతా రమ్మాజీ పేరెంట్స్ కింద యాక్ట్ చేసిన వాళ్ళకి మొత్తం సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ నేను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మాక్సిమం కొత్త వాళ్ళు. నేను బ్రహ్మాజీ గారు తప్ప మిగతా వాళ్ళందరూ సినిమాలో కొత్త వాళ్ళు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడంలో ఫస్ట్ ఉంటారండి. సంవత్సరం క్రితం ప్రభాకర్ని సెలెక్ట్ చేసి తనకి మంత్లీ ఇంతని తనకి ఇది చేసి తన ఎక్సర్సైజ్ చేయమని యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ పంపి అంతలా ఎంకరేజ్ చేశారు. నేను ఎవరిని చూడలేదు, ఇంతలా ఎంకరేజ్ చేసే డైరెక్టర్ని వేరే వాళ్ళని నేను చూడలేదు. కొత్త వాళ్ళకి ఫస్ట్ అవకాశం ఇచ్చేది రాజమౌళి. ఇది నా మొదటి సినిమా అండి. ఈ సినిమా అవకాశం ఇచ్చిన రాజమౌళి గారికి, ప్రొడ్యూసర్ గారికి, వీరందరికీ నాకు కృతజ్ఞతలండి. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడం, అందులో నాది కూడా ఒక చిన్న పాత్ర ఉండడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. ప్రప్రథమంగా తెలుగు ఇండస్ట్రీలోనో లేకపోతే సినిమాల్లో కానీ చెప్పాలంటే ఒక విలన్ని మర్యాద విలన్గా చూపించడం అనేది ఈ సినిమాలోనే జరిగింది. అంటే ఒక క్యారెక్టర్ని ఒక మర్యాద విలన్గా డిజైన్ చేయడం అంటే అంత సాధ్యమైన విషయం కాదండి. సో ఆ అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. Good morning to one and all. It's a fabulous experience having this Vijay Yatra here, and we've been hearing that the audience are loving it. So I would like to take this opportunity to thank you, sir, for giving me this opportunity after a long gap. And definitely, last but not the least, media as well as the audience for a humble, a lovable,
big thank you to go and watch again and again. Thank you very much. మళ్ళీ ఇంకోసారి ఈ సినిమా సక్సెస్ చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్ అండి. తెలంగాణ టూర్లో నిజామాబాద్ ఫస్ట్ ప్లేస్ వచ్చాం. వెరీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నాం ఇక్కడ చేసినందుకు. అండ్ ఇంత ఆదరించినందుకు చాలా థ్యాంక్స్. సినిమా ఇండస్ట్రీలో కంటిన్యూ ఇట్స్ డైరెక్టర్, అపజయము తెలియని దర్శకుడు. ఒక మగధీర తర్వాత ఆ డైరెక్టర్ నిజంగా ఏది చేసినా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇలాంటి ఒక సునీల్ని పెట్టుకొని ఒక ఎంటర్టైన్మెంట్ బేస్లో సినిమా తీయాలనుకోవడం ఈజ్ ఏ గట్స్. టోటల్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. ఈరోజు సక్సెస్ అయింది కాబట్టి అందరూ బాగా చేశారు అంటారు, కానీ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలిం. బట్ తను నమ్మిన దాన్ని అనుకొని ఈ సినిమా తీసి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ చేశారు. సునీల్ కమేడియన్ కాకుండా ముందు నాకు పరిచయం. పంజాగుట్టలో మీరు అడిగారు, కానీ హీరో అవుదామని రాలేదు యాక్చువల్ ఇండస్ట్రీకి. ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని వచ్చాడు. తన స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఉంటూ చిన్నగా కామెడియన్ క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్ళాడు. సో వెళ్ళి ఒక అందాల రాముడు అనే సినిమాలో హీరోగా చేసి, సాధారణంగా ఆ ప్లేస్ ఒకసారి హీరో అయిపోయిన తర్వాత ఏ ఆఫర్స్ వచ్చినా సినిమాలు ఒప్పేసుకుంటారు. అది సినిమా ఇండస్ట్రీలో సహజం. ఎందుకంటే డబ్బుతో కూడింది కాబట్టి వన్స్ ఒక హీరో అయిపోయి అది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఒప్పేసుకుని వెళ్తారు. కానీ సునీల్ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెయిట్ చేసి దానికి మళ్ళీ రాజమౌళి గారు నిజంగా సునీల్ని పిలవడం నిజంగా సునీల్కి అది అదృష్టం. ఈరోజు ఈ సినిమాతో తను కూడా ఒక సక్సెస్ఫుల్ హీరో. నెక్స్ట్ ఇంకొక ధైర్యంగా హీరోగా ఏ సినిమా తీసినా సక్సెస్ అవుతుందని నమ్మకంతో తీయచ్చు. సో సునీల్ 4 years వెయిట్ చేసినందుకు నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను సునీల్ సార్. నెక్స్ట్ సినిమా హిట్ కొడితే స్టార్ అంటాం సార్. సో నెక్స్ట్ సినిమా హిట్ కొట్టడం సునీల్కి వెరీ ఇంపార్టెంట్. చాలా ఈ సినిమాలో యాక్ట్ చేసిన సెలవుని నాగినేడు గారు, చాలా మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశారు రాజమౌళి గారు. సో అందరికీ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంటుంది. అందరికంటే ఇంకా వాళ్ళందరు కామన్. మాకు ఈ సినిమాని నైజాంకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శోభు గారు. సో మొదటి సినిమా వేదం, రెండో సినిమా మర్యాద రామన. మాలాగే మీ సంస్థ కూడా కంటిన్యూ హిట్ల సంస్థ కావాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.